హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక పురాణము 3వ రోజు పారాయణం చేయవలసిన అధ్యాయం. కార్తీక మాసంలో 3వ రోజు చేయవలసిన విధులు. 3వ రోజు శుద్ధ తదియ త్రిలోచన గౌరీ వ్రతం చేయవలెను. వ్రతం చేయలేని వారు పార్వతీదేవికి కుంకుమ అర్చన చేయుట మంచిది. పులుపు పదార్థాలను తినరాదు. ఈరోజు ఉప్పును దానం ఇవ్వాలి. 3వ రోజు చేయవలసిన పారాయణము. కార్తీక మాస స్నాన మహిమ. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో చేసే స్నాన దానముల వలన విశేష పుణ్యం లభిస్తుంది. సకల ఐశ్వర్యములు కలుగుటే కాక మరణము తర్వాత శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ కొంతమంది భోగభాగ్యములు విడువలేక కార్తీక స్నానము చేయక అవినీతిపరులై భ్రష్టులై తిరిగి అనేక జన్మలు చండాలులై పుట్టి చివరకు క్షుద్రజన్మలు అనగా కోడి, కుక్క, పిల్లి మరియు బ్రాహ్మణ రాక్షసులుగా పుడతారు. దీనిని గురించి ఒక ప్రాచీన కథ చెప్పెదను, శ్రద్ధగా వినుము అని ఈ విధంగా చెప్పాడు. బ్రాహ్మణ రాక్షసులకు ముక్తి కలుగుట. ఆంధ్రదేశము నందలి దక్షిణ ప్రాంతమున ఒక గ్రామంలో మహా విద్వాంసుడు, తపశ్శాలి, జ్ఞానశాలి, సత్యశాలి, సత్యవాక్య పరిపాలకుడు, భూతదయ పరోపకార బుద్ధి అగు తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఒకడు ఉన్నాడు. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేయవలెనని కోరికతో బయలుదేరి చివరకు గోదావరి తీరానికి చేరుకున్నాడు. ఆ తీర్థ సమీపమున ఒక మర్రి చెట్టు ఉన్నది. ఆ చెట్టుపైన భయంకర ముఖములతో, పొడుగాటి జుట్టుతో, నల్లటి తాటి చెట్టులాగా బాణపొట్ట లోతును చూచి వారికి అతి భయంకరంగా ఉన్న 3 రాక్షసులు నివసిస్తూ ఆ దారిన వెళ్ళే బాటసారులను పట్టి భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితంగా చేసేవారు. తీర్థయాత్రకై బయలుదేరి గోదావరి పుణ్యక్షేత్రమునకు వస్తున్న విప్రుడు ఆ వృక్షము వద్దకు రాగా బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబోయి సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూసి గజగజ వణకుచు ఏమీ తోచక నారాయణ స్తోత్రం పెద్దగా పఠిస్తూ, ప్రభో ఆర్తత్రాణపరాయణ అనాథరక్షక, ఆపదలో ఉన్న గజేంద్రుని, మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధంగా ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ మాటలు విని బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగింది. మహానుభావా, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం కలిగినది. మీ రాక వల్ల మేము ధన్యులమయ్యాము. మమ్ము రక్షింపుమని ప్రాధేయపడ్డారు. వారి మాటలు విన్న విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఎవరయ్యా మీరు? మీకు ఈ రాక్షస రూపం ఎందువలన కలిగినది? మీ పూర్వజన్మ చరిత్ర ఏమిటి? అని అడిగాడు. విప్రోత్తమ, మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మ మందలి కొంత జ్ఞానం కలిగినది. అందులో ఒక రాక్షసుడు తన వృత్తాంతము ఇలా చెప్పాడు. ఓ బ్రాహ్మణోత్తమ, నేను ద్రావిడ దేశ బ్రాహ్మణుడను. నేను మహాపండితుడనని గర్వంతో న్యాయ విచక్షణ మాని పశువువలె ప్రవర్తించితిని. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనాన్ని వసూలు చేసి దుర్వ్యసనాలతో భార్యాబిడ్డలకు సుఖపెట్టక, పండితులను అవమానపరుస్తూ దానధర్మాలు చేయక, ఏనాడైనా ఒక బ్రాహ్మణునికి పిడికెడన్నం పెట్టక పాపాలను మూటకట్టుకున్నాను. ఈ విధంగా నేను చనిపోయిన తర్వాత బ్రాహ్మణ ధనం అపహరించిన పాపానికి రౌరవాది నరకాలను అనుభవించి తర్వాత భూలోకంలో చాలా నీచ జన్మలెత్తి చివరకు బ్రహ్మరాక్షసునిగా పుట్టాను. ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపంతో నరభక్షకమును చేయుచున్నాను. కావున ఓ విప్రోత్తమ, నన్ను ఈ రాక్షస రూపం నుండి రక్షించమని మొదటి రాక్షసుడు తన వృత్తాంతం చెప్పి వేడుకున్నాడు. ఇక రెండవ రాక్షసుడు, ఓ బ్రాహ్మణోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక వారి ఎదుటనే నా భార్య పిల్లలతో పంచభక్ష పరమాన్నాలతో భుజించాను. నేను ఎట్టి దానధర్మములు చేయక నా బంధువులను కూడా హింసించి వారి ధనమును అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించాను.
నేను మరణించిన తరువాత నరకకూపంతో నానా యాతనలు పడి భూలోకంలో ఈ రాక్షసునిగా జన్మించాను. నన్ను ఈ పాపపంకిమలు నుండి రక్షించుము అని బ్రాహ్మణుని పాదములపై పడి వేడుకున్నాడు. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఈ విధంగా చెప్పాడు. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉన్నాను. స్నాన సంధ్యలు విడిచిపెట్టి కర్మచండాలుడనై భగవంతునికి ధూప దీప నైవేద్యములను అర్పించక భక్తులు తెచ్చిన సంభారములను నా ఉంపుడు గత్తెకు ఇచ్చేవాడిని. మద్యమును మాంసమును తినుచు పాపకార్యములు ఎన్నో చేశాను. నా మరణం తరువాత నరక బాధలు అనుభవించి ఎన్నో జన్మలెత్తి చివరికి ఈ రాక్షస జన్మతో ఈ చెట్టును ఆశ్రయించి ఉంటున్నాను. ఓ విప్రోత్తమ, నన్ను కూడా పాప విముక్తిని చేయుము అని ప్రార్థించాడు. జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ బ్రాహ్మణుడు 3 పిశాచముల ప్రార్థనలను ఆలకించి వారితో, ఓ బ్రహ్మ రాక్షసులారా, భయపడకండి, మీకు విముక్తిని కలిగించెదను అని వారిని ఓదార్చి తనతో తీసుకుపోయి ఆ ముగ్గురిని విముక్తి సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానం చేసి వారి చేత చేయించి స్నాన పుణ్యఫలమును ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకు వెళ్ళారు. జనక మహారాజా, కార్తీక మాసంలో నదీ స్నానము చేసిన ఫలితము ఎంత గొప్పదో కనుక కార్తీక మాస స్నాన ఫలము వలన హరిహరాదులు సంతృప్తి పొంది సకల ఐశ్వర్యములు కలుగజేస్తారు. కనుక స్త్రీ పురుషులందరూ కూడా కార్తీక మాసంలో పుణ్య నదీ స్నానం తప్పక చేయాలి. స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యము నందలి 3వ అధ్యాయము 3వ రోజు పారాయణము పూర్తి అయినది. ధన్యవాదములు.